అడిగట్ల దయాంకర అడిగడ్డ దయాంకర ఏదో పేరుంది కదా అని పేరు. ఆడేమో రాముని గురించి మాట్లాడుతుండు కదా. ఇప్పుడు వచ్చి దమ్ము ఉంటే ఈడ నిలబడి మాట్లాడమని అదే మాట. ఇదే ఆడవాళ్ళందరూ కలిసి చెప్పుల దండలు వేసి పంపిస్తారానికి ఏమి ఇచ్చినా వాళ్ళ వంశం. అవును, మేము రాముని వంశంలో మేము గ్రేట్ గా చెప్పుకుంటున్నాం రాముని వంశం. వాడు వాళ్ళ అమ్మకే పుట్టిండా అది చెప్పమని చెప్పు ఫస్ట్. వాడు ఏం మాట్లాడుతున్నాడు అసలు? మీరు కేటీఆర్ అంటుండు మీకు కడుపు నింపుతుందా? జై శ్రీరామ్ అంటే కడుపు నింపుతుందా? ఇక్కడ జై శ్రీరామ్ అయిపోతే కడుపు నింపుతుందా అంటే వాడు వాడు వాళ్ళ అమ్మ బియ్యం పోసుకుంటే కడుపు నిండా. వాళ్ళ అమ్మ బియ్యం పోసుకుంటే వాడికి అన్నదంటనా? అది అడుగురి ఫస్ట్. రాముని మీద తీస్తున్నారు ఫస్ట్. వాడేం చేసిండు? వాళ్ళ తండ్రి ఏం చేసిండు? వాళ్ళ బిడ్డ ఏం చేసింది? బిడ్డ వాడి జైల్లో కూర్చుంది. ఈ తండ్రికి ఎక్కడ అర్థమైతలేదు. గుడాలు బుక్కుంటే ఏమేమో మాట్లాడుతున్నారు. వాడికి ఏం అర్థమైతలేదు. ఇది బీజేపీ గెలిచినాక రేపు భారీ పేరు గెలిచినాక అప్పుడు చేస్తాం వాళ్ళ పని ఏందో. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఏందో. అన్నట్టు రాముని పెట్టుకుంటే మన కడుపు నిండుతా, డెవలప్మెంట్ అవుతుందా, బ్రిడ్జ్ అవుతుందా, ఒక నీళ్ళు వస్తాయా, కరెంట్ వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. మేము భక్తి నేర్పిస్తున్నాం, భక్తి చూసుకుంటున్నాం, భక్తి చూసి కష్టాన్ని నేర్పిస్తున్నాము. వీళ్ళు ఫ్రీగా ప్రతి ఒక్కటి ఫ్రీగా ఇస్తాము. ఆరు ఫ్రీగా ఇస్తున్నారు. ఏమిచ్చిండు? 6 గాంధీ గుడ్డు. ఇప్పుడు రేవంత్ రాజు వచ్చి గాంధీ గుడ్డు పెట్టిండు. రేపు ఇట్లా రాహుల్ గాంధీ వస్తే పక్షులకు పిల్లలు పెట్టిస్తారు. గాడిదలు గుడ్డులు పెడుతున్నాయి, పక్షులు పిల్లలు పెడతాయి. అప్పుడు చెంబలకని పంపజేస్తాడు, దేశాన్ని చెంబలకని పంపజేస్తాడు. అది వాళ్ళ తరం కాదు, ఇంకా వాళ్ళ ఈ జీవితం కాదు. నెక్స్ట్ జీవితంలో కూడా ఇట్లా చేయడలేరు. మోడీ లాగా మళ్ళా ఎవరు చేయలేరు. ఆయన ఒక దేవుడే, ఆయన శ్రీరామచంద్రుడే, నిజంగా శ్రీరామచంద్రుడే ఆయన. ఇప్పుడు మీకు రాముని బొమ్మ పెట్టుకుంటే మీ ఆకలి తీరుతుందా? రాముని బొమ్మ పెట్టుకుంటే ఫ్లైఓవర్ అవుతుందా? రాముని బొమ్మ పెట్టుకుంటే పెట్రోల్ రేటు తగ్గుతుందా? రాముని బొమ్మ పెట్టుకుంటే రోజు వాడే నిత్యావసర సరుకులు రేట్లు తగ్గుతాయా? రాముని బొమ్మ పెట్టుకుంటే ఇంకా మీకు పిల్లలకు చదువు ఫ్రీగా వస్తుందా? రాముని బొమ్మ పెట్టుకుంటే మీకు ఫ్రీగా ఏంది మీకు మెడిసిన్ మీకు ఈజీగా ఫ్రీగా వస్తుందా? రాముని బొమ్మను పెట్టుకోవడం వల్ల మీకు అన్ని ఫ్రీగా వస్తాయా అని చెప్పేసి అంటారు. అన్ని ఫ్రీగా ఇస్తా అంటే ఏ తరఫు నుండి ఇస్తున్నాడు? మేము రాముని భక్తితోని కొలుస్తున్నాం, భక్తితో కొలిసి బరాబర్ ఇస్తున్నాడు. ఏది ఇస్తలేడు, ఏం చేస్తలేడు. మోడీ ఏం చేయలేదు. వీళ్ళు వచ్చినాక ఏం చేశారు? ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ ఏం చేసింది? ఒకసారి చరిత్ర తీసి చదవమనండి. చదివినాక తర్వాత రాహుల్ గాంధీ వచ్చిండు అనుకో, ఫస్ట్ మా తాత ఏం చేసిండు, మా అమ్మ ఏం చేసిండు అనుకో అది చచ్చిపోతాడు. ఇట్లా చేయలేడు ఆయన. ఇప్పుడు ఏం చేస్తా? ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే 6 ఫ్రీగా ఇస్తా అన్నారు. ఇప్పుడు ఏమంటాడు? రాహుల్ గాంధీ వస్తే ఇస్తామంటాడు. అప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడు? మా అయ్య, మా తాత, మా అమ్మ ఏం చేసిందో అవి చూసినాక ఇస్తా అంటాడు. అప్పుడు పబ్లిక్ ఏం చేస్తుంది? పబ్లిక్ ఫస్ట్ రాముని గొల్లమంటారు, పని చేసుకోమని చెప్తున్నారు. దేశం మీద ఇప్పుడున్న పబ్లిక్ ఎట్లున్నారు? పబ్లిక్ ఇప్పట్లాగా ఇంత ఫ్రీగా తిరగగలుగుతుండేనా? ముందు పబ్లిక్ ఇంత ఫ్రీగా తిరుగుతుండే, పిల్లలని ఇంత ఫ్రీగా పంపించగలుగుతుండేమా? ఇప్పుడు బార్డర్ మీద మన వీళ్ళు ఉన్నారు కాబట్టే కదా, మన ఆర్మీ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టే కదా వాళ్ళు ఉన్నది. ఇప్పుడు ఒక పెద్ద ఆర్మీ అంటే నరేంద్ర మోడీ వల్లనే మేము ఈడు దాక్కున్నాం, మనం ఈడు దాక్కున్నాం. వాళ్ళు కాదు. మళ్ళీ మోడీ గెలిస్తే ఏం జరుగుతుంది? బరాబర్ జరుగుతుంది. జరిగినాక చూపిస్తాం. ఏం చేస్తారు? జరిగినాక చూపిస్తాం. రిజర్వేషన్ రద్దు చేస్తారా? రేవంత్ రెడ్డి లాగా ముందే చెప్పాము. 6 పథకాలు ఇస్తాము, 7 పథకాలు ఇస్తాము అని ముందే చెప్పాము. జరిగినాక చూడండి ఏం జరుగుతుందో అప్పుడు అడుగు. రిజర్వేషన్ రద్దు చేస్తారా?